శ్రీ గణేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. హనుమంతుని దయ వలన నేను వ్రాసిన గ్రంథాలలో హనుమత్ ప్రచారార్థం, హనుమత్ దీక్ష ప్రచారార్థం రాసినటువంటి హనుమత్ దీక్ష అనేటటువంటి గ్రంథము చాలామంది దాన్ని అనుసరించి హనుమత్ దీక్షలు వహించటానికి ఉపకరించింది. ఆ హనుమత్ దీక్ష అనేటటువంటి గ్రంథంలో అసలు హనుమత్ దీక్ష ఎలా తీసుకోవాలి, దీక్షాం కరిష్యే హనుమన్ త్వదనుగ్రహకాంక్షయా రక్ష దీక్షాం కృపా సింధో పూర్ణ సంస్కార సంయుతాం అని చెప్పి అలా ఆ స్వామిని ప్రార్థించి ఆయన దీక్ష తీసుకునేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. మామూలుగా మనము ఏ దేవతను ఉపాసించదలుచుకున్నా కూడా ఆ దేవతతో తాదాత్మ్యత పొందాలి. మనం దేవో భూత్వా దేవం యజేత అని చెప్పి శాస్త్రం చెబుతోంది. శివో భూత్వా శివం యజేత్. మనము శివుణ్ణి పూజించాలి అంటే మనము సర్వం శివమయం జగత్ అన్నట్లుగా మనము శివుని మన యందు తాదాత్మ్యత పొందించుకోవాలి. ఆయనకి ఇష్టమైన విభూతి ధరించాలి, ఆయనకి ఇష్టమైన రుద్రాక్షమాలను ధరించాలి. ఈ విధంగా ఏ దేవతని ఉపాసించదలుచుకున్నటువంటి వాడు, పూజింపదలుచుకున్నటువంటి వాడు ఆ దేవతకు ఇష్టమైనటువంటి పద్ధతిలో తాను ఉండాలి. అలా ఏ దేవతని ఉపాసించేవాడు ఆ దేవతగానే కావాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. మరి ఈ హనుమంతుని సేవించేటటువంటి వాళ్ళు, అందులో 40 రోజులు దీక్ష చేసేటటువంటి వాళ్ళు సర్వం హనుమన్మయం జగత్ అన్నట్లుగా తాము హనుమంతునికి ఇష్టమైన సింధూరం ధరిస్తూ, హనుమంతునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆయనకి ఇష్టమైనటువంటి వర్ణము కాషాయ వర్ణ వస్త్రములు ధరిస్తూ సింధూర వర్ణ వస్త్రములే ధరించినటువంటి వాళ్ళై ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో జీవనం కూడా బ్రహ్మచర్య నిష్ఠ, ఉదాత్తమైనటువంటి విధానము, దాంతోపాటు హనుమంతునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో పూజ, ధ్యానము, ప్రదక్షిణము, స్తోత్రము, జయఘోష వంటివన్నీ చేయాలి. ఇవన్నీ కూడా ఈ హనుమత్ దీక్ష అనేటటువంటి గ్రంథంలో ఇవ్వబడ్డాయి. హనుమత్ ప్రదక్షిణాలు కూడా ఎలా పడితే అలా చేయటం కాదు, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ అనేటటువంటి మంత్రం, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రున్ సంహర మామరక్ష సేందాపై మే ప్రభు అనే శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అవి కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఎలా ప్రదక్షిణాలు చేయాలి, ఇవన్నీ కూడా అందులో ఇవ్వబడ్డాయి. హనుమత్ దీక్ష చేసేటటువంటి వాళ్ళు స్వయంగా తాము ఏ ఏ నియమాల్ని పాటించాలో తెలుసుకుని హనుమత్ సన్నిధానంలో హనుమంతుని సేవించేటటువంటి, ఉపాసించేటటువంటి, దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళ ద్వారా తాము స్వీకరించి ఆ చర్యల్ని చేయటం ద్వారా 40 రోజులు దీక్షను పూర్తి చేసుకోవలసినటువంటి మార్గాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఏ ఏ నియమాలు ఈ 40 రోజులు పాటించాలి, ఎలా అనుసరించాలి, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. వీటిని అనుసరించి వ్యక్తిగతంగా, సమష్టిగా కొన్ని కార్యక్రమాలు వ్యక్తిగా చేయవలసినవి ఉంటాయి, కొన్ని సమష్టి కార్యక్రమాలు ఉంటాయి. ఈ 2 విధానాల్లో కూడా హనుమత్ దీక్ష చేసేటటువంటి వాళ్ళు ఏమేమి అనుసరించాలో, ఎలా అనుసరించాలో ఈ గ్రంథంలో చెప్పబడ్డది.